అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగద్గురు ఆది శంకరాచార్యుల వ్యక్తిత్వం, ఆయన స్థాపించిన పీఠాల విషయంలో త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆధ్యాత్మిక ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక పక్క శంకర సంప్రదాయాన్ని అనుసరించే స్మార్తులు, మరోపక్క రామానుజ సంప్రదాయాన్ని అనుసరించే వైష్ణవుల మధ్య ఇదొక సైద్ధాంతిక యుద్ధంగా మారుతోంది. అసలు చినజీయర్ వ్యాఖ్యల్లో నిజముందా? చరిత్ర చెబుతున్నదేంటి? మిగతా స్వామీజీలు ఏమంటున్నారు? జగద్గురు ఆది శంకరాచార్యులు శుద్ధ వైష్ణవుడా? చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసిందెవరు? దుమారం రేపిన చినజీయర్ స్వామి వ్యాఖ్యలు. జగద్గురు ఆది శంకరాచార్యులపై చినజీయర్ స్వామి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఆది శంకరాచార్యులు శుద్ధ వైష్ణవుడని, దేశం నలుమూలలా ఉన్న చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అద్వైత స్థాపకులు జగద్గురువు ఆది శంకరాచార్యులపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు పీఠాధిపతుల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. దేశం నలుమూలలా ఉన్న పూరి, ద్వారకా జ్యోతిర్మఠం, శృంగేరి పీఠాలను స్థాపించింది ఆది శంకరాచార్యులు కాదన్నారు. 32 ఏళ్లకి హిమాలయాలకు వెళ్లి అదృశ్యమైన శంకరాచార్యులు ఈ మఠాలను ఏర్పాటు చేశారనటం సరికాదని చెప్పటం చర్చనీయాంశమైంది. అసలు ఆయన ఏమన్నారో చూద్దాం. ఏదో శంకరాచార్యులు వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహరరాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి. ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆది శంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం, అద్వైత తత్వం. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో చినజీయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్యులు విష్ణువును మాత్రమే పరదైవంగా నమ్మారని, ఆయన రాసిన స్తోత్రాలు, భాష్యాలు విష్ణు భక్తినే చాటుతాయనేది ఆయన వాదన. చతురామ్నాయ పీఠాలను ఆది శంకరాచార్యులు స్వయంగా స్థాపించలేదని, తరువాతి కాలంలో అవి ఏర్పడ్డాయని తెలిపారు. జగద్గురువు ఉనికినే ప్రశ్నించేలా ఉన్న ఈ వ్యాఖ్యలు భక్తుల మధ్య విభేదాలకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల పై శైవ పీఠాధిపతులు, స్మార్త బ్రాహ్మణ సంఘాలు, ఆధ్యాత్మిక గురువులు తీవ్రంగా స్పందిస్తున్నారు. 100 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఒక్క మాటతో తేల్చేయటం తగదని పండితులు వాదిస్తున్నారు. హిందూ సమాజం మొత్తం ఏకమవుతోన్న తరుణంలో వైష్ణవులు, శైవుల మధ్య తగాదా పెట్టడమేంటని శివపీఠాధిపతి శివస్వామి ప్రశ్నించారు. చినజీయర్ స్వామి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరమపూజ్య చినజీయర్ గారు ఈ ఆమ్నాయ పీఠాల 4టిని కూడా ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠ చేయలేదు, ఆయన ఏర్పాటు చేయలేదని ఒక వివాదాస్పదమైన వాక్యాలను చేశారు. వాటిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇదంతా నిరాధారమైనవి. అలాగే అసలు ఆ పీఠాధిపతుల యొక్క స్థానాన్ని, ఆ పీఠాలని పునాదుసా పెకిలించి ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆయన వాక్యాలు మనం తెలియపరుస్తున్నా. అంటే చరిత్రను వక్రీకరించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. కావున ఇటువంటి పరిస్థితిని మీరు కలగజేయబాకండి. ఇటు వైష్ణవులు కానివ్వండి, శైవులు కానివ్వండి,
చక్కగా సమాజంలో వారి వారి యొక్క పాత్రలు పోషించుకుంటూ వారు నమ్మిన భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో మరి సాంప్రదాయాల మీద వివాదాన్ని రగిలించే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. మీ వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితిలో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. 4 ఆమ్నాయ పీఠాధిపతులకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. అప్పటి వరకు కూడా మేము మీ మీద పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా మాధ్యమం ద్వారా మేము తెలియపరుస్తున్నాం. శ్రీనివాసానంద సరస్వతి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. చినజీయర్ స్వామి లాంటి వారు అవాస్తవాలు మాట్లాడటం ధర్మానికి మంచిది కాదని తక్షణమే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇంత పెద్ద ఆయన హిందూ సమాజాన్ని సంఘటితం చేసే బాధ్యత అటువంటి పెద్దలు ఎప్పుడు భుజాల మీదే ఉండాలి అని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. వారి మీద పరిపూర్ణమైనటువంటి గౌరవ భావాలతో మేము చెప్తున్నాం. అంత పెద్ద ఆయనగా ఉండే చినజీయర్ స్వామి గారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. హిందూ సమస్యలు ఎన్నో ఉన్నాయి. హిందువులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చినజీయర్ స్వామి గారికి తెలియంది కాదు. ఇటువంటి హిందువులు ఈ సమస్యల్ని సుడిగుండంలా చుట్టుముట్టుంటున్న సమయంలో హిందువులందరినీ బాధ పెడుతున్నటువంటి సమస్యలు, వాటి నుండి హిందువుల్ని ఎలా బయటికి తీసుకురావాలి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేది స్వామీజీలుగా మనం ఆలోచించాలి. ముఖ్యంగా చినజీయర్ స్వామి గారు అంతకంటే ఎక్కువగా ఆలోచన చేయాలి. శంకరాచార్యుల వారు పంచాయతనాన్ని ఆరాధన చేయలేదని, ఆయన నారాయణ పరాయణుడని చినజీయర్ స్వామి చెప్పటం పైన చర్చ మొదలైంది. ఆది శంకరాచార్యుల వారి తత్వం అద్వైత తత్వమే కాని ఆయన ఉత్తమ వైష్ణవుడని చెప్పడంపై వివాదం నడుస్తోంది. మన దేశాన్ని విదేశీయులు ఆక్రమిస్తోన్న క్రమంలో వారిని ఎదుర్కొనేందుకు అంతా కలిసుంటే బాగుంటుందనే ఆలోచనతో విద్యారణ్య స్వామి వివిధ భక్తి మార్గాల్లో ఉండే వాళ్లందరినీ కలిపేందుకు పంచాయతనాన్ని పరిచయం చేశారని చినజీయర్ స్వామి చెప్పారు. అయితే 13వ శతాబ్దంలో విద్యారణ్య స్వామి చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేశారని చినజీయర్ చెప్తున్న 4 పీఠాల్లో ఒకటైన శృంగేరి పీఠానికి విద్యారణ్య స్వామి 12వ గురువంటున్నారు. ఆయన 1380 నుంచి 1386 దాకా శృంగేరి పీఠాధిపతిగా ఉన్నారు. ఆయన కన్నా ముందు విద్యారణ్యుల వారి సోదరుడు భారతి తీర్థ 1333 నుంచి 1380 దాకా 11వ పీఠాధిపతిగా ఉన్నారు. అలాంటిది చతురామ్నాయ పీఠాలను విద్యారణ్య స్వామి ఏర్పాటు చేయటమేంటంటూ చినజీయర్ స్వామిపై భక్తులు విమర్శలు చేస్తున్నారు. ఆది శంకరాచార్యులు మతాలను సంస్కరించి విగ్రహారాధనలోని గందరగోళాన్ని తొలగించి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చారంటున్నారు. చినజీయర్ చెప్పినట్లు ఆయన కేవలం వైష్ణవుడే అయితే శివునిపై శివానంద లహరి, అమ్మవారిపై సౌందర్య లహరి లాంటి అద్భుత గ్రంథాలు ఎందుకు రాస్తారని పండితులు ప్రశ్నిస్తున్నారు. వేల ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాలు, ఆయా పీఠాల గురు పరంపర ప్రకారం ఆది శంకరాచార్యులు దేశంలోని 4 దిక్కుల ధర్మాన్ని రక్షించేందుకు తన 4 శిష్యులను పీఠాధిపతులుగా నియమించారని తెలుస్తోంది. ఇదంతా అద్వైతానికి విశిష్టాద్వైతానికి మధ్య ఉన్న ప్రాచీన భేదమని, వివాదంగా మార్చడం వల్ల హిందూ ధర్మంలో చీలికలు వస్తాయనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏ సిద్ధాంతం గొప్పదనే చర్చ పక్కన పెడితే ఆది శంకరాచార్యులు భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడిన మహనీయుడని కోట్లాది మంది విశ్వసిస్తారు. ఆయన శివుడిని పూజించారు, విష్ణువుని స్తుతించారు, శక్తిని ఆరాధించారు. ఆయన దృష్టిలో పరమాత్మ ఒక్కడే. అయితే భగవంతుడి ముందు సమానమే. సమతామూర్తి రామానుజాచార్యుల సిద్ధాంతం కూడా అదేనని పదే పదే చెప్పే చినజీయర్ స్వామి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటనే చర్చ కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఇదే కాదు, గతంలో ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. జగద్గురు ఆదిశంకరాచార్యుల పీఠాల స్థాపన, ఆయన వైష్ణవత్వంపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక ఆధ్యాత్మిక చర్చకు వేదికయ్యాయి. అందరూ సమానమేనని చాటి చెప్పిన రామానుజుల సిద్ధాంతాన్ని ప్రచారం చేసే చినజీయర్ స్వామి మరో గొప్ప గురువుని తక్కువ చేసేలా మాట్లాడటం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రామానుజాచార్యులు 1000 ఏళ్ల క్రితమే కులమతాలకు అతీతంగా అందరికీ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఉపదేశించి సమతా మూర్తిగా నిలిచారు.
ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించి సమతామూర్తిగా నిలిచారు. చిన్నజీయర్ స్వామి కూడా అదే బాటలో హైదరాబాద్ సమీపంలో అతి పెద్ద సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించి లోకమంతా ఒక్కటేనని చెప్పారు. అందరినీ కలుపుకొని పోయే సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ అద్వైత మత స్థాపకుడైన ఆదిశంకరాచార్యుల ఉనికిని, ఆయన పీఠాల ప్రాశస్త్యాన్ని ప్రశ్నించడం పరస్పర విరుద్ధమైన ధోరణిని చూపిస్తోందని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆదిశంకరాచార్యులు కేవలం ఓ మతానికో కులానికో పరిమితం కాలేదు. పంచాయతన పూజ ద్వారా విష్ణువు, శివుడు, శక్తి అంతా ఒకటేనని నిరూపించారు. అలాంటి మహనీయుణ్ణి కేవలం శుద్ధ వైష్ణవుడిగా ముద్ర వేయటం, ఆయన విశ్వజనీన తత్వాన్ని కుదించటమేనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నజీయర్ స్వామి ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవటం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారం రేపాయి. కొన్నేళ్ల క్రితం ఆయన గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మల గురించి మాట్లాడుతూ వారు గ్రామ దేవతలు అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో అగ్గిరాజేశాయి. ఆదివాసీ సంఘాలు, పౌర సమాజం తీవ్రంగా మండిపడ్డాయి. గిరిజన సంస్కృతిని అవమానించారని కేసులు కూడా నమోదయ్యాయి. కోట్లాది మంది విశ్వాసాలను అవమానించారని ఆదివాసీలు రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. అప్పట్లో ఇది అతి పెద్ద వివాదంగా మారింది. చివరకు ఆయన దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మాంసాహారం తినేవాళ్లపైన చిన్నజీయర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. మాంసం తినేవాళ్లకి బుద్ధుండదని, రాక్షస లక్షణాలొస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలు మెజార్టీ ప్రజల ఆహారపు అలవాట్లను కించపరిచేలా ఉన్నాయని విమర్శలొచ్చాయి. భక్తి అనేది మనసులో ఉండాలి కానీ ఆహారంతో ముడిపెట్టి వివక్ష చూపొద్దని సామాజికవేత్తలు తప్పుబట్టారు. ఆధ్యాత్మిక గురువులు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండాలనే సూచనలు వినిపిస్తున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలోనే దేశం నలుమూలల పీఠాలను స్థాపించి సనాతన ధర్మాన్ని ఓ క్రమపద్ధతిలోకి తెచ్చారు. శృంగేరి, పూరి, ద్వారకా, జ్యోతిర్మఠం పీఠాల దగ్గరున్న గురు పరంపర రికార్డులు శంకరాచార్యుల పీఠాల స్థాపనను ధృవీకరిస్తున్నాయి. శంకరాచార్యులు శివుడిని స్తుతిస్తూ శివానంద లహరి, విష్ణువుని స్తుతిస్తూ గోవిందాష్టకం రాశారు. జగద్గురు దృష్టిలో దైవం నిర్గుణమైంది, అంటే రూపం లేనిది. అయితే భక్తుల కోసం ఏ రూపంలోనైనా కలవచ్చని చెప్పారు. చిన్నజీయర్ స్వామి తన సిద్ధాంతాన్ని బలంగా వినిపించే క్రమంలో గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇతర వర్గాల మనోభావాలను దెబ్బతీశాయనే విమర్శలున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ సిద్ధాంతాల మధ్య కాదు, ఓ పీఠాధిపతి హోదాలో ఉండి మరో సంప్రదాయాన్ని, చారిత్రక వాస్తవాలను తప్పుగా చిత్రీకరించడం సమంజసమేనా అనేది ప్రధాన ప్రశ్న. శంకర సంప్రదాయం, ఇతర శైవ పీఠాలపై చిన్నజీయర్ స్వామి చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమవుతుంటాయి. రామానుజ సంప్రదాయం ప్రకారం కేవలం శ్రీమన్నారాయణుడే పరదైవమని, మిగిలిన వారంతా ఆయన కింద ఉండేవారేనని ఆయన చెప్తుంటారు. ఇది స్మార్త బ్రాహ్మణుల్లోనూ శివభక్తుల్లోనూ ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు స్మార్తులు, వైష్ణవుల మధ్య అగాధాన్ని పెంచుతాయని, ఇది హిందూ ధర్మానికి క్షేమం కాదని ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరిస్తున్నారు. చిన్నజీయర్ స్వామికి వేదాలపై పట్టుండొచ్చు కానీ చారిత్రక వాస్తవాలను తన సిద్ధాంతానికి అనుగుణంగా మార్చుకోవటం సరైంది కాదనే వాదన బలంగా వినిపిస్తోంది.